హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ కేక్ చేసి చూపించుతున్నానండి, ట్రై చేయండి. ఒక గ్లాస్ మైదా పిండి తీసుకున్నాను. పావు టీ స్పూన్ సోడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఈ మంచిగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పిండి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తోనైతే పిండి తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 ఇంచ్ తక్కువ నూనె తీసుకున్నాను. 5 కోడిగుడ్లు తీసుకున్నాను. కోడిగుడ్ల ప్లేస్లో మీరు పెరుగు, పాలు కూడా వాడుకోవచ్చండి. ఇది మంచిగా క్రీమీగా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ క్రీమీని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్లో మనం జల్లించుకొని పక్కకు పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా క్రీమీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఒకటే పక్కకు తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని 3 పార్ట్స్గా తీసుకున్నాను. ఇప్పుడు ఒక దాంట్లో ఆరెంజ్ కలర్ వేస్తున్నానండి. ఇంకొక దాంట్లో గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఈ కలర్ మంచిగా మిక్సింగ్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఆరెంజ్, గ్రీన్, వైట్ కలర్ అండి. ఒక గిన్నెలోది అలాగే ఉంచాలండి, ఏ కలర్ వేయకుండా. ఇప్పుడు నేను కేక్ కంటైనర్లో మనం డస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి పిండి. మధ్యలో ఇలా మన అట్ట ముక్కలు పెట్టుకున్నాను. అట్లా పెట్టుకొని ఇలా 3 పార్ట్స్గా వేసుకోవాలి. అంటే ఒక కలర్కి ఇంకొక కలర్ అటాచ్ కాకుండా ఉండడానికండి. ఇలా వేసుకున్నాక కేకు మనం కలర్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసుకొని ఇలా చిన్నగా స్లోగా అట్ట ముక్కలు తీసేయాలి. ఇప్పుడు ఇది రెడీ అండి. ఇప్పుడు నేను పప్పు కుక్కర్లో వేడి చేసుకొని పెట్టుకున్నాను. పప్పు కుక్కరు లోపల ఒక స్టాండ్ వేసుకున్నాను. దాని మీద ఇలా మనం కేక్ కంటైనర్ పెట్టుకొని మూత పెట్టుకొని 35-40 నిమిషాలు పట్టింది నాకు కేక్ రెడీ కావడానికి. చూడండి, కేక్ రెడీ అండి. ఇప్పుడు దీనిని పక్కకు తీసుకొని చల్లారబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇది చల్లారినాక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే వేడి మీద తీసుకుంటే ఇరిగిపోతుందండి, మంచిగా రాదు. చూడండి, నేను ప్లేట్లోకి తీసుకున్నాను. చాలా బాగుంది కదండి, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.